సారేంది మేడం గట్లనే మేడం మేడం టైంకి వస్తావో రావో అని టెన్షన్ పడ్డా. ఏ సత్యం ఏ క్యారెక్టర్లోకైనా దూరిపోతాడు, టైం తప్పడు. సరే సరే జాగ్రత్త, నేను మళ్ళీ కలుస్తా. అత్తయ్య గారు శ్వేతతో కలిసి గీతని ఒప్పించటానికి ఏదో ప్లాన్ చేశారు. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మధుమతి సంవత్సరికం జరగకుండా ఉండాలంటే గీతని కదలకుండా చేయాలి. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టే లోపు అది అడుగు వేయలేని స్థితికి తీసుకురావాలి. అంటే దాని కాళ్ళు విరగొట్టేస్తావా అక్క నువ్వు? ఎస్, మన చేతికి డబ్బు రావాలంటే ఆ గీత దెబ్బలు తినాలి. అదే కదా మన టార్గెట్. అవును. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరికొద్దిసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. బీ అలర్ట్ అండ్ ఎంజాయ్. ఓల్డ్ ఇయర్ కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అప్పటి వరకు ఆటపాటలతో ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. మీరు రెడీనా? అయితే మ్యూజికల్ చైర్స్ గేమ్ తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈలోగా లైట్ గా స్నాక్స్ తీసుకోండి. 10 నిమిషాల్లో ఆట మొదలు పెడతాం. అమ్మయ్యా ఉసలత, నువ్వు కూడా వెళ్ళి 2 కవర్లు తీసుకొనిరా. కవర్లు తిండం ఏంటి అత్తయ్య గారు? హ్యాపీగా స్నాక్స్ తినొచ్చు కదా. నీ బొందే నీ బొంద. కవర్లు తెమ్మంది తినడానికి కాదే, మరెందుకు? స్నాక్స్ పార్సల్ కట్టుకోవడానికి. ఎందుకు అమ్ముకోవడానికి అత్తయ్య గారు? మీతో అమ్మించడానికి. అలాగే ఇదిగా దీన్ని కూడా వేసుకురండి. అమ్మో, వీళ్ళు తెస్తారో తేరో, ఎందుకంటే మంచిది, నేను కూడా వెళ్తా. అక్క ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆ మ్యూజికల్ చైర్ లో గీతని పడైపోతున్నాను. మ్యూజికల్ చైర్ లో పడేస్తావా? ఎస్. బుర్ర తక్కువ. నేల మీద పడేస్తేనో రాయి మీద పడేస్తేనో దెబ్బలు తగులుతాయి, కానీ అలా కాకుండా చైర్ లో పడేస్తే దెబ్బలు బుర్ర తక్కువదానా. చైర్ లో అంటే చైర్ మీద పడేయడం కాదే, మరి మ్యూజికల్ చైర్స్ ఆడేటప్పుడు ఆ గీతని కింద పడేస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.